హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ. ఈరోజు మన దగ్గరికి డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి టొయోటా ఎథియోస్ కార్ అయితే సేల్‌కి వచ్చిందండి. ఇది వచ్చేసి ఏపీ 40తో ఒకసారి పాసింగ్. ఇక్కడ మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదొచ్చేసి 2011 మ్యానుఫ్యాక్చరింగ్, 2012 వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. 2012లో రిజిస్ట్రేషన్ అయిందండి. పెట్రోల్ వేరియంట్ కార్ ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మిర్రర్స్ అనేది కంపెనీ మిర్రర్స్, ఇంతవరకు ఏ మిర్రర్ కూడా చేంజ్ అయితే కాలేదు. ఎక్సలెంట్ కండిషన్‌లో ఉన్న వెహికల్. ఒరిజినల్ పెయింట్ అండి ఇది. అక్కడక్కడ మాత్రమే కొంచెం అయితే టచ్ అప్ అయింది. అది కూడా ఎక్కువ అయితే కాలేదు. ఒక్కసారి మాత్రమే మనకు టచ్ అప్ అయితే అయిందనమాట. పెట్రోల్ వేరియంట్ ఇది. మీరు చూసుకోవచ్చు, డీజిల్ కాదు, పెట్రోల్ వేరియంట్ అనమాట ఇది. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్. వెల్ మెయింటెనెన్స్, టైర్స్ అయితే యూజ్ చేయలేదు. ఇంట్లోకి యూజ్ చేసుకున్నారు. అది కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. ఎంప్లాయీస్ వెహికల్ ఇది. అది కూడా తక్కువ అయితే యూజ్ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ మీరు అవుట్‌లుక్ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అనేసి. అవుట్‌లుక్ అయితే చాలా బాగుంది అండి. ఎక్కడ కూడా మీకు డెంట్ గాని, అలాగే పెయింట్ పోయిన పానెల్స్ గాని చూడనీకైతే కనపడదనమాట. మీరు చూసుకోవచ్చు, మొత్తం మీకు చూపిస్తాను వీడియోలో. సెకండ్ ఓనర్ కార్ అండి ఇది. ఇన్స్యూరెన్స్ అయితే అలాగే ఇప్పుడు టైర్స్ బటన్ కండిషన్ విషయానికొస్తే మనకు ఇదొచ్చేసి ఫ్రంట్ టైర్ అనమాట అండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు నియర్లీ 90% బటన్ అయితే ఉంది. మీరు ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ బటన్ కూడా మనకు 90% బటన్ అయితే ఉంది అండి. కొంచెం ఇసుక పడిందని కూడా సరిగ్గా కనపడడం లేదు. మీకు ఈ 4 టైర్స్‌తో పాటు ఒక స్టెప్నీ కూడా వస్తుందండి. ఒక స్టెప్నీ కూడా వస్తుంది. అది కూడా చూపిస్తాను. ఒకసారి అది కూడా చూడండి. ఇది బూట్ స్పేస్ అండి. ఇథియోస్ లీవాలో పోల్చుకుంటే ఇథియోస్‌లోకి మనకు బూట్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కువ వస్తుందండి. ఇక మీరు చూసుకోవచ్చు బూట్ స్పేస్ అనేది ఎలా ఉంది అనేసి. ఇది మొత్తం బూట్ స్పేస్ అనమాట. అండ్ ఇది స్టెప్నీ ఇది. స్టెప్నీ చూసుకోవచ్చు. స్టెప్నీ కూడా న్యూ కండిషన్‌లోనే ఉంది అండి. అక్కడ కూడా మీకు చిలుము అనేది లేదండి. మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట. సెకండ్ ఓనర్ చేతిలో ఉంది ప్రెజెంట్ అయితే. ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే ఉందండి వెహికల్. ఇందులో మీకు 1 కీ అయితే వస్తది. ఇదొచ్చేసి కీలోనే మీకు లాక్ అండ్ లాక్ అయితే వస్తదండి. ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో మనకు బ్యూటిఫుల్ లెదర్ సీట్స్ అయితే వస్తాయండి. బ్లాక్ కలర్ అండ్ మధ్యలో కొంచెం అయితే క్రీమ్ కలర్ అయితే వస్తాయి. ఎనకాల మీకు 2 స్పీకర్‌లు అయితే వస్తాయి. ఇక్కడ మీరు వీడియోలో చూపించాను మీకు ఆల్రెడీ. పవర్ విండోస్ అండి. మొత్తం 3 పవర్ విండోస్ అండ్ పవర్ స్టీరింగ్‌తో పాటు వస్తది. ఇది ఫ్రంట్ ఇంటీరియర్ అండి. ఫ్రంట్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేసి. ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అయితే చూడనీకైతే కనపడదనమాట. ఫ్రంట్ డ్రైవర్ సైడ్‌లో మాత్రం కొంచెం అయితే మనకు చినిగిందనమాట అంతే. అదొక్కటి చినిగింది. ఇంగ ఎనకాల కావచ్చు, ప్యాసింజర్ సైడ్ కావచ్చు, ఎక్కడ కూడా చినగలేదు. తిరిగింది కేవలము 50,000 కిలోమీటర్లే మాత్రమే అండి. చూసుకోవచ్చు మీరు. 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇది డీజిల్ బండి కాదు కాబట్టి ఎవరు కూడా డ్రైవర్ సైడ్ తిప్పరనమాట. ఇది పెట్రోల్ బండి. సో, వీళ్ళు ఇంట్లోకి మాత్రమే యూజ్ చేసుకున్నారు. ఫ్యామిలీ పర్పస్ కోసం. అది కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. సో, ఇది తిరిగింది కేవలం ఇది 50,000 కిలోమీటర్లు మాత్రమే. ఇందులో మనకు చిల్డ్ ఏసీ వస్తది. విత్ మాన్యువల్ కంట్రోల్స్‌తో పాటు వస్తది. మాన్యువల్ గేర్స్ అయితే వస్తాయి. పవర్ స్టీరింగ్ వస్తది. అండ్ పవర్ విండోస్ అయితే వస్తాయండి. ఇక్కడ నుంచి మీరు లాక్ అన్‌లాక్ చేసుకోవచ్చు. అండ్ పవర్ విండోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ గేర్స్‌తో పాటు వస్తది. సౌండ్ సిస్టమ్ కూడా మంచిగా వర్కింగ్‌లోనే ఉందండి. అండ్ అలాగే మీకు ఒకసారి ఇంజిన్ చూపిస్తాను. ఒకసారి ఇంజిన్ అయితే చూడండి ఏ విధంగా ఉంది అనేసి. ఇంజిన్ కూడా ఇంతవరకు అయితే ఓపెన్ అయితే చేయలేదండి. ఇంజిన్ చూపిస్తాను. ఒక నిమిషము. ఇదండి ఇంజిన్. ఇంజిన్ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేసి. ఈ సైడ్ మీరు చూసుకోవచ్చు, కార్నర్స్‌లలో ఎక్కడ కూడా మీకు నొక్కులైతే పోయలేదనమాట. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంతవరకు ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదనమాట. పెట్రోల్ వేరియంట్ మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ అయితే ఆ సైడ్ వస్తదండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ఎక్కడ గూడా మాకు ఆయిల్ లీకేజ్ గాని, అలాంటివి చూడనీకైతే కనపడదనమాట. చెమ్మ రావడం గాని, ఆయిల్ లీకేజ్ రావడం గాని అలాంటివి చూడనీకి కనపడదు. స్పష్టంగా మీరు చూసుకోవచ్చు వీడియోలో. అండ్ ఇది సైడ్ అనమాట. కార్నర్స్‌లలో చూడండి. ఎక్కడ గూడా రీపెయింట్ అవ్వడం గాని, అలాంటివైతే మీకు చూడనీకైతే కనపడదనమాట. అలాగే ఇది బ్యానెట్ అండి. బ్యానెట్ దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన ఫిట్టింగ్ అనమాట. ఇది చూడండి స్టిక్కర్ అనమాట. కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కరు ఇంగా అదే విధంగా ఉంది. అలాగే ఇంజిన్ దగ్గర వచ్చిన స్టిక్కర్స్ కూడా చూడండి. కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్సే అనమాట ఇవి. ఇంతవరకు ఎటువంటి పనైతే చేపియలేదు. ఎటువంటి రిపేర్ అయితే చేపియలేదనమాట. అదే మేజర్ రిపేర్ అయితే చేపియలేదనమాట. చిన్న చితక అయితే చేపిచ్చారు. ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. అండ్ అలాగే చిలుము కూడా మనకు ఎక్కడ మనకు చూడనీకైతే కనపడదు. చిల్డ్ ఏసీ వస్తది. పవర్ స్టీరింగ్ వస్తది. పవర్ విండోస్ వస్తాయి. అండ్ అలాగే మనకు ఇందులో మనకు ప్రొద్దుటూరు, కడప జిల్లాలో అయితే ఉంటుందండి. అదే కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే ఉంటుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే వస్తాయి. అండ్ కీతోనే లాక్ అన్‌లాక్ అయితే చేసుకోవచ్చు. మంచి కండిషన్‌లో ఉన్న వెహికల్, ఒరిజినల్ కండిషన్‌లో ఉందండి. ఈ కార్ కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 3,00,000 అయితే చెప్తున్నారండి. ఇది కేవలం ఆస్కింగ్ ప్రైస్ అనమాట. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటదండి. ఎంత బార్గెనింగ్ ఉంటది, ఫైనల్ ఎంత ప్రైస్ వస్తదని మరింత సమాచారం కోసం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మా నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మేము కాల్ లిఫ్ట్ చేయమో అప్పుడు మీరు అదే నెంబర్‌కి వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. చూసుకొని మళ్ళీ మేమే మీకు కాల్ అయితే చేస్తాము. థాంక్ యూ సో మచ్.